గణనాథుడి పూజకు వేలైంది. హిందువుల ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటాం. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించే దేవుడుగా హిందువులు భావిస్తారు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. విద్యుత్ దీపాలతో అంతటా మండపాలు ముస్తాబయ్యాయి. వినాయక చవితి పండుగను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆర్డర్లు ఇచ్చి వివిధ ఆకృతుల్లో తయారు చేయించుకున్న గణనాథుడి విగ్రహాలను ఉత్సవ కమిటీలు వాహనాల్లో మండపాలకు చేర్చాయి. నేటి నుంచి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసేందుకు సన్నద్ధమయ్యాయి. వినాయక మండపాల్లో చవితి శోభ కనిపించింది. అంతటా సందడి వాతావరణం నెలకొంది. గణనాథుడి పూజకు వేలైంది. హిందువుల ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటాం. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించే దేవుడుగా హిందువులు భావిస్తారు. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఖైరతాబాద్ విఘ్నేష్ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, సంపత్, ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి మరికేసేపట్లో తొలి పూజ ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా కూడా తొలి పూజ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడే ఏదైతే పద్మశాలి సంఘం దాదాపుగా 50 అడుగుల ఎత్తున్న ఏదైతే జంజాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతలు ఖైరతాబాద్ గణనాథ్ సంబంధించిన పూర్తి వివరాలన్నింటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని, సార్ ఏంటి ఈసారి ప్రత్యేకతలు ఏంటి? ఖైరతాబాద్ గణనాథుడు తొలి పూజ ఎప్పుడు జరగబోతుంది, ఏంటి వివరాలు? వినాయకుడి శుభాకాంక్షలు ప్రపంచ స్థాయిలో చూస్తున్న మరి వారి అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, బట్టి విక్రమార్క అన్న గారికి డైనమిక్ లీడర్ వారికి శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఉన్న ఆల్ పార్టీ మరి అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ పద్మశాలి సంఘం వారు మరి ఇక్కడ ఊరేగింపుతో మొదటి పూజ 70 అడుగుల కన్వర్ట్ 70 జంజం పట్టు ఉత్సవాలతో పూజలో పాల్గొంటున్నారు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. లక్షల మంది వస్తున్నారు భక్తులు. ఇక్కడ 4 రహదారు వారికి ఏర్పాటు చేస్తున్నాం. పులిగోర అని, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ వాలంటీర్ ఏర్పాటు చేస్తూ వారికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాము. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా డప్పు బాజాలతో మరి బ్రహ్మాండంగా ఊరేగింపుతో మరి వారు ఇక్కడ పూజలు పాల్గొంటున్నారు. మరి ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ గారికి వస్తారు. మరి వారికి మేము వాలంటీర్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా వినాయకుని దగ్గర పూజలో పాల్గొనేటట్లు చేస్తాము. అందరి జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, అడుగుగా పోలీస్ బందోబస్తున్నట్టు మరి మీ మాస్కులు వేసుకోవాలి. మరి సీసీ కెమెరాలు 50 నుంచి 50 వరకు ఏర్పాటు చేశాం. మాకు ముఖ్యంగా చెప్పాలంటే HN TV మేము ఒకరోజు ముందొచ్చి చూపిస్తూ వారికి లక్షల మంది కంట్రోల్ చేస్తూ గణేష్ ఉత్సవం పండుగ మరి వినాయకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు విఐపీలు ఎవరు రాబోతున్నారు? ఎన్ని గంటలకు తొలి పూజ చేస్తున్నారు? ఇప్పుడు ప్రారంభమవుతుంది తొలి పూజ. ఇప్పుడు గవర్నర్ గారు 11 గంటలకు వస్తారు గవర్నర్ గారు. మరి ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అయిపోతుంది పూజ. మరి ఆ తర్వాత మరి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి ఏ టైం కన్నా రావచ్చు. మరి వచ్చే భక్తులకు మీరు జాగ్రత్త ఉండాలి. ఇక్కడ రహదారిలో ఇక్కడ మీరటాకి రైల్వే గేట్ ఐఎంఎస్ థియేటర్ అక్కడనే పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వెనుక నుంచి దారి ఉంది, మీరు గమనిక, మీ జాగ్రత్త మీరు ఉండాలి. ఒక డేలో వస్తే మంచిగా ఉంటుంది, ఈజీగా దర్శనం చేసుకునేటట్టు మేము ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకతలు ఏమున్నాయి ఈసారి విశ్వశాంతి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు. మరి ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరగదని మేము వినాయకుడు చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే 3 తలలు, 5 పడగలు, 8 చేతులు వినాయకుడు.
మరి వాసవి కన్యాక పరమేశ్వరి ఫస్ట్ విగ్రహం, రెండోది ఆ పూరి జగన్నాథ, మూడోది లక్ష్మీ సమేత ఐక్యనాథ స్వామి, నాలుగోది మరి గజ్జలమ్మ ఈ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. 5 రాష్ట్రాల నుంచి కళాకారులని మేము పిలిపించడం జరిగింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. మరి శిల్పి రాజేందర్ గారు మాకు ఒక 2 నెలలు 70 రోజుల లోపల వినాయకుడు చేయడం జరిగినది. మరి ఇందులో కలిపింది బియ్యం పొట్టు, వరిగడ్డి, ఉస్కే, సుతిలి పొట్టు, మరి కాటన్ బట్ట 5-6 రకాలుగా ఇందులో మిక్స్ చేసి మరి వినాయకుడికి పెట్టడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యావత్ ప్రపంచంలో నలుమూల నుంచి మరి పద్మశాలి వారు వచ్చారు, తాండవ భక్తులు వస్తారన్నారు. మరి వారికి మేము వినాయకుని దగ్గర డైరెక్ట్ గా తీసుకెళ్లి దర్శనం చేయించుకునేటట్లు మేము వాలంటీర్ ఏర్పాటు చేశాము. మరి డప్పు బాజాలతో వారికి స్వాగతం. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వచ్చే భక్తులకు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ సమితి నుంచి? మీ జాగ్రత్త మీరు ఉండాలి. భక్తులకు వచ్చే లైన్లో వాళ్ళకు మేము షెడ్ మీద ఏర్పాటు చేసాం. భక్తులకు లైన్లో వచ్చేటట్లు మరి భక్తుడు మరి లంగరోజు నుంచి లడ్డు తీసుకురావడం జరుగుతుంది. మరి 1500 కిలోల లడ్డు మరి వారికి మేము గణేష్ ఊరేగింపుతో వస్తారు, వారి పూజలో పాల్గొంటారు. సాయంత్రం మేము ప్రసాద రూపంలో పనిచేస్తాం. ఆ తర్వాత రుద్రాక్షమాలతో, లక్షల రుద్రాక్షమాలతో వాసవి వారు వస్తారు. వారి బృందం రామకృష్ణ, మరి కస్తూరి శ్రీనివాస్, దయాకర్ ఎమ్మెల్సీ, మరి వారి బృందం, మరి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, మరి వారి బృందం వచ్చి ఇక్కడ లక్ష రుద్రాక్షమాలలో పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక్కొక్క రుద్రాక్షమాల భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది. మరి మాకు వినాయకుని దగ్గర భక్తులు వచ్చినందుకు సుస్వాగతం. ఖైరతాబాద్ లడ్డు విషయానికి వచ్చేసరికి లడ్డు పంపిణీ ఏ విధంగా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా పవర్ఫుల్, ఆవు నెయ్యి, నూనె అన్ని విధాలుగా పవర్ఫుల్ గా కాజు, బాదం అన్ని కలిపి మరి లడ్డు తయారు చేయడం జరుగుతున్నది. ఏదైతే మనకు వినాయకుని దగ్గర పెట్టిన తర్వాత మరి ఎంత మన సాయంత్రం లోపల మేము ప్రసాదం ఎప్పటికప్పటికే మరి తీసి వారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. మీ జాగ్రత్త మీరు ఉండాలి, మీ పిల్లల జాగ్రత్త చూసుకోవాలి. మీరు ప్రతి భక్తు నెంబర్ మరి అందరితో పాటు పార్టిసిపేట్ చేయాలి. నిమజ్జన ప్రక్రియ అంటే ఎప్పుడు ఉంటుంది? నిమజ్జన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? నిమజ్జనం అనేది మనకు 6వ తారీఖు అనేది వినిపిస్తుంది మనకు. మరి వారికి ఉదయం 6వ తారీఖు ఉంటుంది. మరి ఉదయం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి నిమజ్జనం, ఆ తర్వాత కొబ్బరికాయ కొడతారు మినిస్టర్ గారు వచ్చి. తర్వాత శోభయాత్ర టస్కర్ బండ్లు వస్తాయి ఒకరోజు ముందు వచ్చి, మరి రేక్ చెక్కులు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మరి టస్కర్ బండ్లో కూర్చోబెట్టి 4 రాడర్లు మరి వినాయకుని వెల్డింగ్ చేసి రాత్రి కేంతో లేబట్టి ఆ తర్వాత విగ్రహాలను కూర్చోబెడతాం. ఫస్ట్ విగ్రహాలను కూర్చోబెట్టిన తర్వాత వినాయకుడు ముందు బయలుదేరుతుంది. మరి ఆ తర్వాత వినాయకుడు బయలుదేరుతారు పొద్దున ఉదయం 6 గంటలకు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సంఘాలు అందరూ వచ్చి, మా ఖైరతాబాద్ ప్రజలకి వచ్చి వారి బ్రహ్మాండంగా ఊరేగింపుతో పాల్గొంటూ మీరాటా కేస్, టెలిఫోన్ భవన్, వాసవి సంఘం పులిగోర ప్రసాదం ఏర్పాటు చేస్తారు. టెలిఫోన్ భవన్ సెక్రటరేట్ నుంచి ప్లేన్ నెంబర్ 4 మరి అక్కడ ఆగి భక్తులు జయప్రదం చేస్తూ మరి వారికి మేము ప్రత్యేకంగా మరి అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది. 1-2 గంటల లోపల వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. ఆ తర్వాత వెల్డింగ్ జరిగి నిమజ్జనం చేస్తాం. పోలీసులు గణేష్ ఉత్సవ సమితి ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు? అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉన్నది. మరి ప్రెస్, మీడియా, ఎలక్ట్రానికల్ మీడియా, మరి ప్రెస్ రిపోర్టర్ వారు వీళ్ళ సహాయ సహకారం ముఖ్య పాత్ర వీళ్ళదే. HN టీవీ ప్రతి సంవత్సరం ఇక్కడ చూపిస్తుంటారు. వారు చూపిస్తూ మేము ఇంతమందిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. లోపల డిస్ట్రిబ్యూ ఏర్పాటు చేశాము, మా వాలంటీర్లను కూర్చోబెట్టాము. అన్ని విధాలుగా మరి అడుగడుగా పోలీస్ బందోబస్తు, వాలంటీర్లు, మరి ఇక్కడ చూస్తున్న మీడియా, మేము వీరికి ప్రత్యేకంగా ముఖ్య పాత్ర వీళ్ళది. వీరికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి సంపత్ 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల్ని ఆరాధించబోతున్నాడు. ఈ నవరాత్రులు కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ దగ్గరికి దాదాపుగా 25 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగానే పోలీసులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 550 మందికి పైగా పోలీసులు, అలాగే ఇక్కడ స్థానికంగా 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పూర్తిగా భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు. నేరుగా
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే ఈ పూర్తి భద్రత మొత్తాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జంధ్యం ఏదైతే స్వామి మెడలో వేస్తారో 55 అడుగుల జంధ్యాన్ని పద్మశాలి సంఘం అయితే సిద్ధం చేయడం జరిగింది. ఆ రథం మీదుగా కూడా ఊరేగింపుగా కూడా తీసుకుంటూ స్వామి వద్దకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు, ఏదైతే పద్మశాలి సంఘం సంబంధించి మొత్తం అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి స్వామివారికి అయితే నేరుగా స్వామివారికి అయితే ఇవ్వబోతున్నారు. ఒకసారి అందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటిది అసలు ఏం తీసుకొస్తున్నాం? ఖైరతాబాద్ స్వామివారికి జై. మేము కొత్తపేట పీవీటీ మార్కెట్ నుండి వస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం స్వామివారికి పట్టు వస్త్రం తీసుకొస్తాము కలశంపైకి 1 గ్రామ్ గోల్డ్లో. అదేవిధంగా స్వామివారికి ప్రతి బొట్టు కూడా గోల్డ్లో మేము చేయించుకొని మేము మా ఫ్యామిలీతో వచ్చామండి. ఈ రోజు వర్షం పడ్డా కానీ మాకు ఇది పెద్దగా ఏమనిపించట్లేదు. స్వామివారి దర్శనం గురించి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. జై గణేష్ మహారాజ్ జై. ప్రతి ఏటా ఇస్తుంటారా? ప్రతి ఏటా ప్రతి సంవత్సరం స్వామివారికి మాకు ఇచ్చే అదృష్టం ఏంటంటే స్వామివారి కలశం మీదకి గోల్డ్ బ్లౌజ్ అనేది మేము తీసుకొస్తాము. ఇది మాకు చాలా స్వామివారి ఇచ్చే అదృష్టం అనుకుంటామండి. జై. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు అయితే మొత్తాన్ని కూడా తీసుకొస్తున్నాం. మనం చూడొచ్చు లడ్డూని కూడా తీసుకొస్తున్నాం. ఇంతకుముందు చెప్పడం జరిగింది, లడ్డూని కూడా తీసుకొస్తున్నారు. గతంలో లడ్డూని ఇక్కడే పెట్టి స్వామివారి చేతిలో పెట్టేవారు. కాకపోతే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేరుగా లడ్డూని తీసుకురావడం, ఇక్కడి నుంచి ఇక్కడే లడ్డూని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన తొలి పూజ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఉదయం 11 గంటలకి ఈ పూజ ప్రారంభమవుతుంది. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో పూర్తిగా కూడా ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా ఎంతో సందడిగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది ఇక్కడ ఖైరతాబాద్ వద్ద లేటెస్ట్ అప్డేట్ సంపత్.